ఏం కొనుక్కుంటారా షాపింగ్కి వెళ్ళి? బట్టలు కొనుక్కోవడానికి ఆడుకోవడానికి అత్తయ్య కట్టుకున్నా సార్ నుంచి అత్తయ్య ఒకసారి కానీ ఉంది. అందరికీ హాయ్ చెప్పు. మన ఫాలోవర్స్ అందరు బాగున్నారా అని అడుగుతున్నారు. అవే తలు ఇన్వాల్వ్ అవ్వమని చెప్తున్నాను. నాతో తిన హెల్ప్ ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. కానీ రాను అంటే కొంచెం రిక్వెస్ట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా అలాంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా వస్తారు. ఇద్దరం కంటిన్యూ చేసుకున్నాం అంటే మీకు ఇంకా మంచి క్వాలిటీగా ప్రోడక్ట్స్ ఇస్తాం మీకు. అందుకని చెల్లిని కూడా ఇక్కడ ఉండమని చెప్తున్నాను. కాకపోతే చెల్లి కూడా ముగ్గురు బాబులు కాబట్టి కొంచెం. నమస్తే అండి, ఎలా ఉన్నారండి మీరంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సంక్రాంతి వెళ్ళిపోయినా సంక్రాంతి సందడి మాత్రం మాకు ఇంకా పోలేదండి. ఈ సంక్రాంతికి పండగ సందడే కాదండి, రీసెంట్గా మా ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ పార్టీ కూడా జరిగింది. ఆ ఫ్యామిలీ పార్టీకి చిన్న చెల్లి కూడా వచ్చిందండి. ఈ వారం మా సంక్రాంతి సందడితో పాటు ఫ్యామిలీ పార్టీ విశేషాలు కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అని అన్నాడు. తెలంగాణ అల్లుడు. ఇక్కడ వైట్ కలర్ టీ షర్ట్ వేసుకున్నది మా చిన్న మరిదండి. మా మరిదిది తెలంగాణ అండి, ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి అన్నమాట. చెల్లి వాళ్ళు వచ్చిన ముందు రోజే అటుకుల కోసం ధాన్యం నానబెట్టాము. అవన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టాము. ప్రీవియస్ వీడియోలో ఊరి నుంచి గుమ్మడికాయలు ధాన్యం వచ్చాయి కదండి, ఆ ధాన్యమే అటుకులు పట్టించడానికి నైట్ అంతా నానబెట్టి ఉదయం శుభ్రంగా కడిగి వాటర్ మొత్తం పోయిన తర్వాత అటుకులు పట్టించాము. ప్రస్తుతం అటుకులు స్టాక్ రెడీగానే ఉందండి. ఒకవేళ ఎవరైనా అటుకులు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ డ్రెస్ వచ్చేసి సంక్రాంతికి సిరి కోసం తీసుకున్న డ్రెస్ అండి. సిరికి ఈ డ్రెస్ నేను తీసుకుంటే మా ఆడపడుచు కూడా సిరికి ఇంకో డ్రెస్ తీసింది. అది ఈ డ్రెస్సేనండి. ఈ డ్రెస్ చాలా లాంగ్ ఉందండి, మొత్తం కుట్లన్నీ విప్పి ఆల్టరేషన్ చేయాలి. ఈ డ్రెస్ పక్కన పెట్టేసి నేను కొన్న డ్రెస్సు సిరి ఫంక్షన్లో వేసుకోవడానికి రెడీ చేశాను. ఆ రోజు సోమవారం అండి, ఇంటి నిండా చుట్టాలే ఉన్నారు. ఉదయం మా వారు పిల్లలు స్నానాలు చేసేసి దీపం పెట్టేశారు. మా అత్తయ్య మా ఆడపడుచేమో టిఫిన్ రెడీ చేస్తున్నారు. సంక్రాంతి పండగకి మా చిన్నత్తయ్య కూడా వచ్చిందని చెప్పాను కదండి. ఉన్న వారం రోజులు వంటలన్నీ మా ఆడపడుచు మా చిన్నత్తయ్య చేసేవాళ్ళు. టిఫిన్ సెక్షన్ వరకు నేను చేస్తే వంట సెక్షన్ అంతా అత్తయ్య వాళ్ళు చేసేవాళ్ళు. పండక్కి మన ఇంటికి ఎవరు వచ్చినా మనకున్నంతలో కొత్త బట్టలు కొనాలి కాబట్టి మా చిన్నత్తయ్యకి నేను ఒక శారీ కొన్నానండి. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది మా చిన్నత్తయ్యనండి. తను కట్టుకున్న శారీనే నేను కొన్నాను. వీడియో స్టార్టింగ్లో పిల్లలు అత్తయ్య షాపింగ్కి వెళ్ళడం చూపించాను కదండి, అప్పుడే చిన్నత్తయ్య ఈ శారీ తీసుకుంది. మా ఆడపడుచుని కూడా తీసుకోమని చెప్పాను, కానీ తనకి శారీస్ నచ్చలేదటండి, వాళ్ళ ఊర్లో తీసుకుంటానంది. ఆ రోజే హైదరాబాద్ నుండి చిన్న చెల్లి వచ్చింది. తనేమో చట్నీ చేస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళకి పండగ రోజుల్లోనైనా నీట్గా శారీ కట్టుకొని రెడీ అవ్వడానికి ఏమి ఉండదండి. అందులోనూ ఇంటికి చుట్టాలు వస్తే ఇంకా పనులు ఎక్కువ ఉంటాయి. ఇంట్లో ఎంతమంది ఉంటే పని కూడా అంతే ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ తలో చెయ్యి వేస్ట్ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. అందరూ హ్యాపీగా పని చేసుకొని హ్యాపీగా కబుర్లు చెప్పుకోవచ్చు. ఇలా అత్తయ్య వాళ్ళు బయట పెసర పునుగులు వేస్తుంటే చెల్లి చట్నీ చేస్తుంది. అందరికీ హాయ్ చెప్పు. మన ఫాలోవర్స్ అందరు బాగున్నారా అని అడుగు. చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు కదా, అందరు బాగున్నారా? చెల్లి హైదరాబాద్లో ఉండడం వల్ల పక్కా తెలంగాణ లాంగ్వేజ్ వచ్చేసిందండి. చెల్లి 80% తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడితే చెల్లి వాళ్ళ పిల్లలు 100% తెలంగాణ లాంగ్వేజే మాట్లాడతారు. చెల్లికి 3 బాబులండి. ఇక్కడ కనిపించేది మా ఆడపడుచు గారి పిల్లలు, తనకేమో 3 పాపలే. సంక్రాంతికి మా ఆడపడుచు వాళ్ళు వచ్చి వారం రోజులు ఉన్నారు. ఈ వారం రోజులు ఇల్లంతా సందడిగా ఉండేది. వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఈలోగా చెల్లి రావడం చాలా అంటే చాలా హడావిడిగా ఉండేది.
చెల్లి వచ్చిన రోజే టిఫిన్ తినేసి వెంటనే వెళ్ళిపోయిందండి. ఆ రోజు మా మేనకోడలి హల్దీ ఫంక్షన్ ఉందండి. ఆ ఫంక్షన్ కోసమే చెల్లి హైదరాబాద్ నుండి వచ్చింది. పండక్కి మా చిన్నత్తయ్య వచ్చి 4 రోజుల నుండి వెళ్ళిపోయిందండి. మా చిన్నత్తయ్య వాళ్ళు కాకినాడలో ఉంటారండి. మా చిన్నత్తయ్యను మా వారు ఇంటి వరకు డ్రాప్ చేసేసారు. ఉన్న 4 రోజులు పిండి వంటలు అన్నీ మా చిన్నత్తయ్య చాలా బాగా హెల్ప్ చేసిందండి. ఆ రోజే మా ఇంటికి బసవన్న వచ్చాడండి. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ముందు వస్తే ఈసారి సంక్రాంతికి తర్వాత వచ్చారు. ఏ పండక్కి లేని సందడి సరదాలు ఒక్క సంక్రాంతి పండక్కే ఉంటాయండి. ఎన్నో వర్ణాల వాళ్ళు ఎన్నెన్నో వేషధారణలతో ఇంటింటికి వచ్చి వాళ్ళ కళలను ప్రదర్శిస్తారు. మనం వేసే గుప్పుడు బియ్యం తీసుకొని ఇంటిల్లో పాతి సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని దీవిస్తారు. చెప్పినట్లు తల ఊపుతుంది బలిగా. ఆవుల దగ్గర ఉంటాడు. ఆవుకి ఎలా పెట్టాలో తెలియదు. నాని భయపడిపోతున్నాడు చూసి. ప్రీవియస్ వీడియోలో ఊరి నుంచి ధాన్యపు బస్తాలు వచ్చాయని చూపించాను కదండి. మా మేనకోడళ్ళు చూసారా ఆ బస్తాలు పైకి కిందకి ఎక్కి ఎలా ఆడుకుంటున్నారో. ఇక ఈ సంక్రాంతికి నాని ఫుల్ బిజీ అండి. ఫ్లోర్ మిల్ కొన్నాం కదండి. సంక్రాంతికి పిండి వంటలు చేసుకునే వాళ్ళు చాలామంది పిండ్లు పట్టించుకోవడానికి వస్తే అవన్నీ నానినే పిండి ఆడేవాడు. పండగల టైంలో కూడా పిల్లల్ని ఫ్రీగా వదలవాసమ్మా అని నన్ను తిట్టుకోకండి. చిన్నప్పుడు తన తోటి పిల్లలందరూ ఆడుకుంటుంటే వారెన్ బఫెట్ మాత్రం ఒక గ్రోసరీ స్టోర్ నుండి కోకోకోలా చిప్స్ ప్యాకెట్ కొని 50% ప్రాఫిట్ వేసుకొని డోర్ టు డోర్ సేల్ చేసేవారట. న్యూస్ పేపర్ కూడా అమ్మేవారట. అలా నెలకి కొంత సంపాదించి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారట. చిన్నప్పటి నుంచి అలా కష్టపడ్డారు కాబట్టి ఈరోజు వారెన్ బఫెట్ పెద్ద బిజినెస్ మ్యానే కాదు, ప్రపంచంలోనే పెద్ద ధనవంతుడు. అంటే వాళ్ళంత గొప్పోళ్ళు కాకపోయినా కనీసం ఎంతో కొంత గొప్పోళ్ళు అవ్వడానికి కష్టపడడంలో తప్పులేదు కదండి. ఓకేనండి, రీసెంట్గా మా ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ పార్టీ జరిగిందని చెప్పాను కదండి. ఉదయం టిఫిన్ చేసేసి చెల్లి వాళ్ళు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం భోజనం చేసేసి మేము కూడా ఈ పార్టీకి వచ్చేసామండి. ఇంతకీ ఈ పార్టీ ఏంటో మీకు చెప్పలేదు కదండి. ఈ పార్టీ వచ్చేసి మా మేనకోడలి హాఫ్ శారీ ఫంక్షన్ అండి. ఇక్కడ హడావిడి చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. అయితే నైట్ హల్దీ ఫంక్షన్ అయిందండి. ఈ ఫంక్షన్లో హడావిడి అంతా మా వారిది మా మరిదిదేనండి. హోలీ పండుగలా భలే ఎంజాయ్ చేశారు. మా వదిన గారులతో పాటు చెల్లి కూడా బాగానే ఎంజాయ్ చేసింది. నేనైతే హల్దీ ఫంక్షన్ చూడటం ఇదే ఫస్ట్ టైం అండి. తర్వాత రోజు ఫంక్షన్ అండి. ఇక్కడ సింగిల్గా కనిపిస్తుంది కదండి, మా వదినేనండి. మా మేనకోడలని చెప్పాను కదండి, తను ఈ వదిన వాళ్ళ అమ్మాయేనండి. మా వదిన ఇలా వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటుంది. అలాగే 2 శారీస్ కట్టుకొని ఎంట్రన్స్లో కనిపిస్తున్నారు కదండి. అందులో రైట్ సైడ్లో ఉన్నది చిన్న చెల్లి, లెఫ్ట్ సైడ్లో ఉన్నది కూడా చెల్లి అవుతుంది, చిన్నాన్నగారు అమ్మాయి. ఈ ఫంక్షన్కి అమ్మ నాన్న కూడా వచ్చారు. వాళ్ళని కూడా ఒకసారి చూసేయండి. సిరి కూడా అత్తర వేసేసి ఆహ్వానించేస్తుందండి. ఇక్కడ మా వారికి గోరుముద్దలు తినిపిస్తుంది కదండి, తనేనండి మా మేనకోడలు. ఇందాక చెప్పాను కదండి, తను మా వదినని.
ఇలా సరదాగా ఫంక్షన్కి వచ్చి తెలిసిన వాళ్ళందరినీ పలకరించేసి అందరం కలిసి ఫొటోస్ తీయించేసుకొని వీడియోస్ తీయించేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసాం. మా మేనకోడళ్ళు ముగ్గురండి. ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళేనండి. ఈ ముగ్గురు నాకెలా మేనకోడళ్ళు అంటే పెదనాన్నగారి మనవరాళ్ళండి. అంటే పెదనాన్నగారి కొడుకు పిల్లలు అనమాట, అంటే అన్నయ్య గారి పిల్లలు అనమాట. మీకు సంగతి చెప్పనా అండి, ఈ స్టేజ్ మీద కనిపించే ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్రతి సంక్రాంతి పండగకి ప్రతి సంవత్సరం ఫ్యామిలీ పార్టీ జరుపుకుంటాము. లాస్ట్ ఇయర్ లంబసింగి దగ్గరలో ఉన్న వంజంగి హిల్స్కి వెళ్ళాము. వీడియో కూడా పెట్టాను. ఆ వీడియో మీలో ఎంతమంది చూసారో ఏమో తెలియదు, కానీ లాస్ట్ ఇయర్ కూడా ఫ్యామిలీ పార్టీ చేసుకున్నాము. లక్కీగా ఈ సంవత్సరం మా ఫ్యామిలీ పార్టీ ఇలా జరిగిపోయిందండి. నాన్న వాళ్ళు 4 అన్నదమ్ములండి. ఆ 4 అన్నదమ్ముల ఫ్యామిలీ మెంబర్సేనండి ఇక్కడ కనిపించే వాళ్ళంతా. ప్రతి సంవత్సరం ఫ్యామిలీ పార్టీ చేసి అందరం కలుసుకునేలా ఫ్యామిలీ పార్టీ అరేంజ్ చేసేది మా చిన్నానండి. ఇక్కడ పింక్ కలర్ షర్ట్ వేసుకొని హాయ్ చెప్తున్నారు కదండి, తనేనండి మా చిన్నాన్న. ఒక రకంగా చెప్పాలంటే మా వారికి నాకు మ్యారేజ్ అవ్వడానికి మా చిన్నానే కారణం అండి. ఈ ఫంక్షన్లో చెల్లి మా మరిది అయితే స్టేజ్ అదరగొట్టేశారు. ఆ టైంలో మా వారు లేరులేండి, లేదంటే తను కూడా 2 స్టెప్లు వేసేసిన అనమాట. చిన్న చెల్లి అన్నింటిలోనూ యాక్టివ్గానే ఉంటుందండి. పెద్ద చెల్లికి నాకునేమో సిగ్గుతో కూడిన మొహమాటం అనమాట. ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటాము. ఇలా ఆ రోజంతా ఫంక్షన్లో అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేసేసి సాయంత్రం 7 గంటలకి చెల్లి మేము కలిసి అమ్మాళ్ళ ఇంటికి వచ్చేసామండి. రథసప్తమి వచ్చిన అమ్మాళ్ళ ఊర్లో చలి మాత్రం బాగలేదండి. ఇంటికి రాగానే చలిమంట వేసేసుకున్నాము. ఓకేనండి, ఈ వారం సంక్రాంతి విశేషాలు అలాగే మా మేనకోడలు మెచ్యూర్ ఫంక్షన్స్ అందడి కూడా చూసారు కదండి. వీడియో సరదాగా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కొత్త స్టాక్ గురించి అప్డేట్ ఏమైనా చెప్పాలి అంటే ముడి అటుకులు అలాగే హెర్బల్ షాంపూ కూడా రెడీగా ఉందండి. కామెంట్ సెక్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. సరేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి, నమస్తే.